శ్రీవెంకటేశ్వరస్వామి రహస్య పురాణగాథ. ఒకప్పుడు సృష్టి ప్రారంభంలోనే భూమి సకాలంలో ఒక పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొంది. భూమిని తిప్పిన హిరణ్యాక్షుని వధించి విష్ణువు వరాహ అవతారంగా భూమిని దోపిడీగానే రక్షించాడు. ఆ సమయంలో ఆ పరమేశ్వరుడు వారాహస్వామిగా కూడా పిలవబడతాడు. విష్ణువు ఆ శక్తివంతమైన వరాహ రూపంలో భూమిని చక్కగా స్థిరపరిచిన తర్వాత అతను తపస్సు చేయాలని నిర్ణయించాడు. ఆ తపస్సు ద్వారా ఆయన ఎంచుకున్న స్థలమిదే, ఆ ఖాతిరైన కొండ. అది ఇప్పుడు తిరుమల అని పిలవబడే దేవస్థలం. వసించిన కొండను గరుడుడి సహాయంతో వైకుంఠనుంచి తీసుకువచ్చారు. గరుడు ఆయన్ను ఆ కొండపైకి తీసుకువచ్చి అక్కడ అతను స్థిరమయ్యాడు. అది నిజంగా ఆకారంలో అద్భుతమైనది. పురాణాల్లో చెప్పబడుతోంది. ఆ కొండ శేషనాగ లక్షణాలకే ఉన్నట్టు ఉండడముతో శేషాచలంగా పిలవబడింది. ఒకరోజు భక్తులు, శులు, దేవతలు ఆ కొండవద్ద తపస్సు చేసి ప్రార్థించారుము. వాటిలో బ్రహ్మదేవుడు, నారద మహర్షి తదితరులు కూడా ఉన్నారు. వందనల తర్వాత విష్ణుజీగా ఉన్న పరమేశ్వరుడు ఆ ప్రాంతంలో శాశ్వతంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అదికాదు, అతను వరాహస్వామిని వారి భూమిచే కూడా క్షేత్రపాలకుడిగా నియమించాడు. ఆయన వరాహ రూపంలో కనిపించే స్వామిని ముందుగా దర్శించాలి, ఆ తర్వాతే వేంకటేశ్వరుడి దర్శనం చేయాలి అని చెప్పాడు. తపస్సు సమయంలో వేంకటేశ్వరుడికి ఒక గాయమూ ఏర్పడింది. వారి ముందు భాగంపై గాయం వచ్చింది. అయినాకూడా నిశ్చలంగా సర్వభక్తుల కోసం ఆయన కొండపైనే వారిచే ఉంచిపోగా చాలా భక్తులకు ఆయన ఆశ్రయంగా మారిపోయినాడు. మరో పెద్ద భాగం ఈ కథలో బ్రహ్మ, ఓ కాలంలో సంఖన రాజు, కింగ్ సంఖ్న పేరుగల రాజు తిరుమల కొండకు వచ్చాడు. అతను ఆ కొండల్లోని పవిత్ర స్వామి పుష్కరిణి నదిలో తపస్సు చేశాడు. తపస్సులో అతని వినతికి వేంకటేశ్వరుడు ప్రత్యక్షమయ్యి బ్రహ్మదేవత, ఇతర దేవతలతో కలిసి ఆయనకు దర్శనమిచ్చారు. అందులో భూమిదేవి, భూదేవి మరియులో దేవి, శ్రీదేవి కూడా ఉన్నారు. ఆ సందర్భంగా వేంకటేశ్వరుడు రాజుకు, నీ పాపాలను మాఫీ చేస్తా, నీకు రాజ్యాన్ని తిరిగి ఇస్తా అని ఆశీర్వదించాడు. రాజు ఎంతో ఆనందించాడు. తరువాత అతను అక్కడ మూర్తిని తయారుచేశాడు. అదే తిరుమలలో ఇప్పటివరకు ఎంతగానో సేవించబడే దేవుడు వేంకటేశ్వర స్వామి. ఇది ఒక రహస్యభాగం. వేంకటేశ్వరుడి రూపం ఆయన కోరిన స్థలంలో ఉంచడమే కాక సృష్టికాలంలోనే దీనికి పరమమాధి ఉంది. ఆ స్థలం వరాహ అవతారంతో సంబంధం కలిగి ఉంది. బుధికి మరో సూక్ష్మగాథ. వైన యుగాల్లో ఈ పర్వతాన్ని వెంకటాచల లేదా నారాయణద్రి అని పిలిచారు. పురాణాలను అనుసరించగా నారద మహర్షి భూమిమీద ఇక్కడ దేవుని స్థిరస్థితిని సూచించాడు. ఎందుకంటే ఈ కొండలో దేవుని శాశ్వత గృహముంది. ఆ విధంగా ఈ కొండ కేవలం భౌగోళికంగా ఒక కొండ కాక దైవిక ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది.